హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి అమ్మాయి. సో ఇది డే 3లో పార్ట్ 1 అండి. డే 3లో అర్లీ మార్నింగ్ ఊటీ నుంచి మేము టాయ్ ట్రైన్ కోసం అయితే వెళ్ళాలి. సో ఇంకా మా నైబర్స్ ఇద్దరు ముగ్గురు దిగలేదు కిందికి. మేము బస్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. కాస్త టైం ఉంది కదా అని చెప్పేసి ఒక 1-2-3 రీల్స్ షూట్ చేసుకున్నామండి. ఇదేమో బ్లూపర్ టైప్, ఇది ప్రాక్టీస్ ట్రయల్ చేస్తున్నాము. బ్యాక్ సైడ్ నుంచి వీడియో అయితే తీశారు. ఆ తర్వాత టాయ్ ట్రైన్ కోసం అయితే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మా పిల్లలు అందరినీ మా గైడ్ వచ్చేసి అక్కడ గ్రీనరీ దగ్గర బాగుందని చెప్పేసి ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఇదే అండి టాయ్ ట్రైన్ది స్టేషన్ వచ్చేసి ఎంటర్ అవుతున్నాం మేము. మా ట్రావెలర్ దిగేసి వెళ్తున్నాము. ఇది కున్నూరులో స్టేషన్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఇప్పుడు 6:30 అరౌండ్ 6:30 అవుతున్నట్టుంది టైము. యాక్చువల్లీ మా ట్రైన్ వచ్చేసి 7:20కి ఉంది. బట్ మేము ఏంటంటే ముందుగానే వచ్చేసి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ ఏమైనా తీసుకునేది ఉంటే తీసుకోవచ్చు, కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం ముందుగానే వచ్చేసాము. సో మా నైబర్ చెప్తుంది, ఈ ఏదో చెప్తుందని నాకు సరిగ్గా గుర్తులేదు అప్పటిది వీడియో. ఇది చాలా రోజుల తర్వాత ఎడిట్ చేస్తున్నాను కాబట్టి. ఇది 6:32 టైం, అది 7:20కి ఉంది. సో ఇది వెల్కమ్స్ యూ కూనూర్ అనేసి ఉందండి బోర్డు. తర్వాత టాయ్ ట్రైన్ వచ్చేసాము. టెట్టడాయ్, సూపర్ ఉందండి టాయ్ ట్రైన్. సినిమాలో చూడడమే తప్ప లైవ్లో చూడడం ఫస్ట్ టైం కదా మనము. సో కొంచెం ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుందిలేండి. సో మా వాళ్ళంతా టక్క వెళ్ళిపోయి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. నేను ఒక్కొక్క దగ్గర నిల్చొని, ఇది ఇంజన్ బోగి అనుకుంటానండి. సో ఇక్కడ కూడా దిగి మా వాళ్ళంతా పిక్స్ దిగుతున్నారు. ఒకసారి అందరు హాయ్ వేసుకుంటున్నారు నేను వీడియో షూట్ చేస్తున్నానని. సో ఇది ఇక్కడ ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. అక్కడ కూర్చొని కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము మేము. వీడు మా చిన్నోడు బాగా ఫుల్ ఆన్ స్లీప్లో ఉన్నాడు. ఫైనల్లీ టాయ్ ట్రైన్ అయితే ఎక్కేసామండి. మా రిజర్వ్డ్ సీట్స్లో మేము కూర్చున్నాము. సో ఒక్కొక్క దగ్గర వచ్చారు. వీళ్ళు 4 మెంబర్స్ ఒక బోగిలో. ఇటు సైడ్ మేము ఒక్కరమే, మా పేరు ఒక్కటే ఉన్నింది. ఆ తర్వాత మా ముందు దాంట్లో ఇద్దరు నిన్నారండి. సో అందరికి ఒక దాంట్లో రాలేదు. సో ఓకే, తప్పదు కదా, ఎవరికి రిజర్వ్ చేసిన సీట్లలో వాళ్ళే కూర్చోవాలి. ఈ టాయ్ ట్రైన్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఊటీ మొత్తం చక్కర్లు వేసి రావచ్చండి. ఊటీని అంతా కవర్ చేసింది టాయ్ ట్రైన్. ఈ టాయ్ ట్రైన్ ఒక్కటి చాలు ఊటీ అందాలన్నీ చూపించడానికి అనిపించింది నాకైతే. టాయ్ ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది. సో అందరు కింద ఉన్న వాళ్ళంతా వీడియోలు తీసుకుంటున్నారు టాయ్ ట్రైన్ మూవ్ అవుతుంటే. మా విద్వాన్ కూడా అన్నీ చెప్తున్నాడు, వావ్ వావ్ అని అరుస్తున్నారు అందరూ బోగిలో. మా భోగిలో అంతా మలయాళం వాళ్ళు నిన్నారండి. సో ఒక ఇద్దరు ఫస్ట్ భోగిలో ఉంటేను వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో మీరు ఇటు వచ్చేయండి, మేము ఇటు వచ్చేస్తాము, మీరంతా ఒక చోట ఉన్నట్టు ఉంటుంది కదా అనేసి అన్నారు. సో మేము కూడా దానికి ఓకే చెప్పామండి. తర్వాత స్టేషన్లో దిగి అటు మూవ్ అవుదాంలే అనేసి ఓకే చెప్పాము. ఇది టాయ్ ట్రైన్లో ఆ మలయాళం వాళ్ళతోనే ఒక వీడియో అయితే తీయించుకున్నాము. ఒక 2-3 ఫొటోస్ కూడా ఫ్యామిలీ ఫొటోస్ తీయించుకున్నామండి. అస్సలు మామూలుగా లేదు టాయ్ ట్రైన్లో ఈ ఊటీని చూడాలంటే. అసలు 2 కళ్ళు చాలా అన్నట్టుగా ఉంది. అంత అందంగా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మేము టాయ్ ట్రైన్ అంటే ఏంటో అనుకున్నాము ఆ పేరు విని. అలా ఏం లేదు, ఊటీని మొత్తము ఒక్క ట్రైన్తోనే చూపించేయచ్చు అన్న విధంగా ఉంది ఈ టాయ్ ట్రైన్ అయితే. మా అబ్బాయి కూడా ఎంత నచ్చిందో ఏమో, ఫుల్ ఆన్ షూట్ చేస్తానే ఉన్నాడు. నేనే ఆపేసేనా, నేను తీస్తున్నా కదా అంటే నేను తీస్తాను అని చెప్పి మొబైల్ తీసుకున్నాడు. వాళ్ళ డాడీది సరిగ్గా తీయడం రావట్లేదని తను చెప్తున్నాడు. పైన కూడా తీనానా, అంత గ్రీనరీ బాగుంది అనేసి. సో మొత్తానికి టాయ్ ట్రైన్ది ఇది వీడియో. ఇది పార్ట్ 1 టాయ్ ట్రైన్ ఒకటే వెళ్ళామండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ వెళ్ళాము, ఏమేమి చూసామనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అందరూ. మీరు చూసి ఎంకరేజ్ చేస్తేనే కదా అండి మాకు ఈ కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో అందుకే అడుగుతున్నాను. నెక్స్ట్ స్టేషన్లో మేము మూవ్ అయిపోయామండి ఆ భోగికి. ఇంకా ఫుల్ ఆన్ అల్లరి చేస్తూనే ఉన్నాం మేము. గట్టిగా అరుపులు, కేకలు. మా ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు అసలు. సో ఇదండి అబ్బా, అసలు నార్మల్గా లేదు ఊటీ అయితే. అంటే మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది కదా. అది దట్టు ట్రైన్లో ఊటీ అంతా చుట్టేసాం కాబట్టి అదొక ఎగ్జైట్మెంట్ అంతే. సో నా క్యాప్తో మా వాడు ఒకటే ఆడుతున్నాడు.
వాళ్ళ డాడీకి పెడుతున్నాడు, తీస్తున్నాడు. మా పెద్దబ్బాయి వద్దు వద్దు అని చెప్పేసి వానికి పెడుతున్నాడు. ఇది ట్రైన్ స్టార్ట్ అవ్వకముందు భోగి దగ్గర తీసుకున్న కొన్ని పిక్స్ అండి. చాలా బాగా వచ్చాయి. నేచర్, ఆ ఫ్లవర్స్, ఆ ట్రైన్స్ మధ్యలో మా పిక్స్ అయితే ఎందుకో ఏమో నాకైతే బాగా నచ్చాయి ఈ ఫొటోస్ అన్నీ. అందుకే నేను ఇక్కడ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి మీకు. ఎన్విరాన్మెంటే అసలు డిఫరెంట్గా ఉంది, నాకు బాగా అనిపించింది. ఆ టాయ్ ట్రైన్ అనేది మాత్రం కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎందుకంటే ఊటీ అంతా మంచిగా చక్కర్లు వేసి రావచ్చు. అట్లీస్ట్ ఊటీ అంతా కవర్ అయ్యిద్ది అని అనిపించింది. పర్టికులర్ ప్లేసెస్కి వెళ్ళకుండా ఒకవేళ మనకి టైం ఉండి రీచ్ అవ్వలేకపోయినా కూడా ఈ టాయ్ ట్రైన్ ఒకటి ఎక్కితే చాలు ఆ అందాలన్నీ మనం చూడొచ్చు. ఊటీ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇక నెక్స్ట్ మేము టీ ఫ్యాక్టరీకి వెళ్తాం. యాక్చువల్లీ టీ ఎస్టేట్ అనుకున్నాము, బట్ ట్రాఫిక్ ఉండడంలో టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. మనకు టీ పౌడర్ ఎలా రెడీ చేస్తారో టోటల్ షూట్ చేశానండి నేను. మీకు ఆ వీడియో ఈ పార్ట్ టూ కింద అప్లోడ్ చేస్తాను. అందులో మీరు కంప్లీట్గా చూడవచ్చు. మనకు టీ పౌడర్ ఎలా రెడీ చేస్తారు, ఇక్కడ అన్ని టీ ఎస్టేట్సే ఉంటాయి కదా, ఇక్కడ ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు ఎవ్రీథింగ్ నేను కంప్లీట్గా షూట్ అయితే చేశాను. అది మీకు చూపిస్తాను, ఈ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇవి ట్రైన్లో ఉన్నప్పుడు విండో నుంచి తీసుకుని కొన్ని క్లిక్స్ అండి. ఇది మేము నెక్స్ట్ భోగిలోకి మా వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అయిన తర్వాత మా కజిన్ తీసింది ఈ వీడియో. పిల్లలతో ఉన్న వీడియో బాగానే ఎంజాయ్ చేశారు మా పిల్లలు కూడా. ట్రైన్ కదా, మా విద్వానికి కొంచెం తెలుసు కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్న అబ్బాయి అయితే ఒకటే అల్లరి. మా హస్బెండ్వి స్పెక్స్ లాగుతున్నాడు, పెడుతున్నాడు, మామూలుగా అల్లరి చేయడం లేదు. ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.